మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంబర. వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంబర అనే సినిమా చేస్తున్నారాయన. అయితే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని కూడా తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు చిరు. ఇక వాల్తీరు వినయ సినిమాతో 100 కోట్లకు పైగా కలెక్షన్స్ లో రాబట్టిన చిరంజీవి ఈ సినిమాతో మాత్రం దాదాపు 300 కోట్ల వరకు కలెక్షన్స్ లో రాబట్టాలనే దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా దర్శకుడు వశిష్ఠ కూడా చాలా బాగా చిత్రీకరిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మరోసారి చిరంజీవి తన పాత సెంటిమెంట్ ని రిపీట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేంటంటే సినిమా స్టార్ట్ అయిన మొదట్లోనే హీరో ఇంట్రొడక్షన్ ఇచ్చి ఆ తర్వాత ఒక ఫైట్ పెట్టి దాని తర్వాత సాంగ్ ని పెట్టాలని దర్శకుడితో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ లోనే తన అభిమానులు గాని ప్రేక్షకుడు గాని పాండా ఫైట్ తో ధరలు చూస్తే సినిమా మొత్తం పాజిటివ్ మైండ్ సెట్ తో చూస్తారనే ఉద్దేశంతోనే ఆయన అలాంటి ట్రిక్స్ ని సినిమాలో పెడుతూ ఉంటాడు అంటూ కొంతమంది సినీ మేధావులు ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. అయితే చిరంజీవి ఇప్పుడు విశ్వంబర సినిమాలో కూడా వీటిని రిపీట్ చేస్తున్నాడు. తద్వారా భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నము చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టు యొక్క ప్రకటన మొదటి రోజు నుంచి అభిమానులలో విపరీతమైన అంచనాలను సృష్టించింది. ఈ భారీ బడ్జెట్ సినిమా చిరంజీవి కెరీర్ లో 156వ ప్రాజెక్ట్. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క యాక్షన్ షెడ్యూల్ ని ప్రారంభించినట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో చిరంజీవి మరియు కునాల్ కపూర్ పై కొన్ని కీలక సన్నివేశాలని మేకర్స్ చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో సురభి, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా, శిఖర్ రంగనాథ్, కునాల్ కపూర్ మరియు ఆశ్రిత వేముగంటి నండూరి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రచయిత నటుడు నుండి దర్శకుడిగా మారిన హర్షవర్ధన్ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ ఫ్యాంటసీ డ్రామా జనవరి 10, 2025న విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవి క్రియేషన్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని నిర్మిస్తుంది. ఈ సినిమాకి ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి సౌండ్ ట్రాక్స్ లో స్కోర్ చేస్తున్నారు. భారీ అంచనాలున్న విశ్వంబర ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి. విశ్వంబర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.